పరిస్థితి చేయి దాటిపోతూ ఉంటే, కష్టాలు ఎక్కువైపోతుంటే, ఏం చేసిన పరిష్కారం రాకపోతే లౌకికంగా శరీర సంబంధంగా ఆలోచించి సాధారణ మనుషుల వలె ప్రవర్తించి మంత్రమును ఆశ్రయించిన క్రైస్తవులు ఉన్నారు. లాభం కలగటం లేదని వ్యాపారంలో శకునము చూసి బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. అంటే మంచి రోజు, మంచి సమయం, ఈ నెలలో మొదలెట్టచ్చంటారా? ఈరోజు మొదలు పెట్టచ్చంటారా? ఏం క్రైస్తవ్యం అనేది? ఏమీ లేదు, దోషము లేదు, ఏమీ లేదు, వంకర్తనం లేదు, ఏమీ లేదు, మంత్రము లేదు, ఏమీ లేదు, శకునము లేదు. ఆయన చూస్తున్నాడు. ఏం కనపడుతుంది నీలో? అందుకే నీపై ఏమి కనబడుచున్నది అనే ప్రశ్నను సందేశంగా మీ దగ్గర తీసుకొస్తా ఉన్నాను. నీ మీద దేవుని మహిమ కనబడుచున్నది అనే సాక్ష్యానికి మనం ఎదగాలి. ఇజ్రాయేలు జనంగా విమోచించబడిన ప్రజల వాగ్దాన దేశము చేరుటే లక్ష్యంగా పరిగెడుతున్న ఆనాటి జనం చూసినప్పుడు దేవుడు వారిలో దోషమును కనుగొనలేదు, వంకరతనము కనబడలేదు, మంత్రము కనబడలేదు. శకునం అంటే మంచి చెడు చూడటం. ఈరోజు ప్రయాణం చేయొచ్చా? నేను సేవకు వచ్చిన ప్రారంభంలో ఎక్కువగా రైలు ప్రయాణం చేసే కాలంలో, ఇప్పుడంత బిజీ కాదు సేవలో కాబట్టి, అడపదడప పరిచర్యకు అవకాశాలు వచ్చాయి కాబట్టి, ఆర్థికంగా చాలా దీనస్థితి కాబట్టి, రిజర్వేషన్ చేసుకుని రైలు ఎక్కేంత స్తోమత లేదు కాబట్టి, 80% 90% ఎప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లోనే ఎక్కేవన్నీ కాబట్టి సీటు దొరకడం అనేది ఒక అద్భుత కార్యంగా ఉండేది. జనరల్ కంపార్ట్మెంట్లో కాలు పెట్టి లోపల దాకా వెళ్ళగలిగితేనే అమ్మయ్య, గుమ్మలో ఉండిపోయే పరిస్థితి ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో జనరల్ కంపార్ట్మెంట్ సీటు దొరికిందంటే ఎర్ర సముద్రం పాయలైపోయినట్టు ఫీలింగ్ వచ్చేది. అమ్మయ్య, అందుకని సీటు దొరకాలి కాబట్టి, కంగారేమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మంగళవారమే బయలుదేరేవాడిని. ఊరు వెళ్ళాలంటే అది మంగళవారమే. ఎందుకంటే ఖచ్చితంగా మంగళవారం చాలామంది ప్రజలు ప్రయాణం చేయరు. మిగతా రోజుల కంటే ఆ రోజు సీటు దొరికే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అందుకని ఏ రోజు వెళ్ళినా పర్లేదు, మనకు అంత పెద్ద బిజీ, మనం ఇది వెళ్ళకపోతే అంత సేవేం కాదు కదా. ఊరు వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా మంగళవారమే పెట్టుకునేవాడిని. ఎందుకంటే సీటు దొరికే అవకాశాలు 90% గట్టిగా ఉంటాయి. దేవుని కృపలో ఎప్పుడు ఏ నష్టం దెబ్బ ఎందుకు తగులుతుంది. నేను అప్పుడప్పుడు అంటాను, నల్ల పిల్లి ఎదురొత్తే అంటే, నల్ల పిల్లులు 5,000 పిల్లులు తీసుకొచ్చి నాకు ఎదురు నడిపించండి, పొద్దున్న లేచి వస్తాను నేనంట. అక్కడ పిల్ల కుక్క మనిషే కాదు, మనకి ప్రభు ఉదయమున నా ప్రార్థనను ఎదుర్కొనను. పొద్దున ఎవరు ఎదురొస్తారో మనకి? ప్రతిదినము నూతన కృపతో ఆయన మన దగ్గరికి వస్తాడుగా. దాన్ని ఏమి ఎదుర్కోవాలి? వేకుజావు ప్రార్థన మనల్ని ఎదుర్కోవాలి. ఉదయం లేచి ప్రార్థన చేస్తే ఎవరు ఎదురొస్తారు? ఆయన కృపతో ఎదురొస్తాడు మనకి. 10 లక్షల మందిని ఎదురుమనండి, మొత్తం భూమి పిల్లులన్నీ మన ఇంటికి రానివ్వండి, వచ్చిన లాస్ ఏం లేదు. మీ ఇల్లు ఏ ఫేసింగ్ అండి? అంటే ఏ దిక్కు అండి? ఏ దిక్కు అయినా ఆయన దిక్కురా. ఐమూలుగా కట్టిన లాస్ లేదు, దేవునికి స్తోత్రం. దిక్కు ఆయనండి మనకి. ఇంకా మంచి రోజులు చూస్తున్నారని గలతీ పత్రికలో పౌలు గారు బాధపడలేదా, కోపడలేదా? మీరు దినములను, మాసములను, సంవత్సరములను చూస్తున్నారు, మీ కొరకు నేను పడ్డ ప్రయాస వ్యర్థమైపోద్దని భయపడుతున్నాను రా బాబు అని గోల పెట్టాడు పెద్ద ఆయన. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఏమి కనబడుచున్నది? దోషమా, వంకరతనమా, మంత్రమా, శకునమా? యాకోబును చూస్తే, ఇశ్రాయేలు జనాంగం చూస్తే అవేమీ ప్రభు కనపడలేదంట. మరేం కనపడ్డాయి చూద్దాం. మరేం కనపడ్డాయి? 22 రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు ఖచ్చితంగా మీలో లేనిది అదే అని చెప్తున్నాను. నేను చెప్తున్నాను, పక్కా చెప్తున్నాను. ఒక్క స్తోత్రం చెప్పండి. 10 సార్లు చెప్పాలి. చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడి దాకా ఎందుకు నేనే చెప్పేస్తున్నానుగా. మీలో ఇది లేదు. రోషం కసేమని ఉంటే సంపాదించుకోండి కరెక్ట్గా. సైలెంట్గా తలంచుకు వెళ్ళిపోతాం కాదు, పెద్ద వీర విధేయతలాగా.
గద్దిస్తే సైలెంట్గా ఉండటం విధేయత, సరి చేసుకోవటం విధేయత. మరి అది క్వాలిటీ. పాస్టర్ గారు నాకు ఒక మాట అంటారు, మనం పడాలండి. సాత్వికులందరూ పోగొడ్డారు ఇక్కడ. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. వారిలో ఏం కనబడుతోందట? రాజు యొక్క వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా వాగ్దాన దేశంకి వెళ్ళలేదు. మరి అప్పుడే జయిద్దని ఎలాగా? దాని పేరే క్రైస్తవ జీవితం. మరి కనీసం కార్యం జరగకపోయినా శుభకరమైన ఆనవాళ్ళు ఏదైనా చూపిస్తే స్తుతిగీతం పాడదామని ఉన్నానండి. మరి అప్పుడు దాకా ధనుర్గీతం ఎత్తి విషాద గీతాలు పాడు. మరి నీ దేవుని పట్ల నిజమైన విశ్వాసం ఉంటే, వాగ్దాన దేశం చేరకముందే అరణ్యంలో ఉండగానే, ఎడారి అనుభవాల్లో ఉండగానే జయమును సాధించిన ఒక జయధ్వనితో నువ్వు పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెరసాలలో వేసిన వచ్చా అది సంఖ్యలు బిగించిన స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే. ఎంత అర్థవంతమైన పాటలు అండి. 9 లైన్లు ఉన్నాయి శరణాలు, కానీ మతి చూస్తుంటలేదు ఇప్పుడు. కాకపోతే మనం వెంటనే పాడేయాలి. హల్లెలూయా. ఎందుకు కొత్తదే అతిరిపోయింది మ్యూజిక్ అసలు. అమ్మ నాయనా, విషయం ఏమిట్రా, భావం ఏమిట్రా, సందేశం ఏమిట్రా, అభిషేకం. సందర్భం వచ్చింది కాబట్టి పాటలు, రాగాలు, బాణీల గురించి ఒక మాట చెప్తాను. గుండెలో పెట్టుకుని అందరూ ఎక్కడోళ్ళు కానీ ఎక్కడోళ్ళు కానీ. నడిపించున్నాను పాట తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? బాసిల్లి నూసిల్లు విన్నారా? రండి సువార్త సునాదముతో మార్గము చూపుము. ఇవన్నీ దైవజనులు మాసిలమనయ్య గారి పాటలు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు యేసుని వదనములో ఒకటి కాదు, 2 కాదు. ఇవన్నీ అప్పటికే విపరీతమైన ప్రాచుర్యములో ఉన్న క్రైస్తవ హిందీ పాటలు. అర్థమైందా? ఆవాజ్ ఉఠాయేంగే హమ్ సాథ్ బజాయేంగే హే యేషు మహానపున సంగీత్ సునాయేంగే. చిన్నప్పటి నుంచి ఉన్న పాటలు. తెలుగు ప్రాంతాల నుంచి బాంబే వెళ్ళి వాడబడే దైవజనుల్లో బహుశా మొట్టమొదటి తరం సేవకులు మాసిలమనయ్య గారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళ కోసం కావచ్చు, హిందీ వాళ్ళ కోసం. అక్కడికి వెళుతున్నప్పుడల్లా ఆ పాటలు విని ఇంత చక్కని రాగాలు, ఇంత చక్కని బాణీలు మన ప్రజల్లో కూడా అందుబాటులో తేవాలని ఆ రాగాలను వాడుకొని ఆ భావాలను పట్టించుకోకుండా చివరికి దేవుణ్ణి స్తుతించుడు సహా అన్ని హిందీ క్రైస్తవ గీతాలు. ఆ బాణీలు మన ప్రజలకు కూడా చేరువ చేస్తే ప్రజలు తన్మయత్వంగా ప్రభువును ఆరాధించుకుంటారు. క్యాచీ ట్యూన్స్ ఇవని అవన్నీ రాగాలు తెలుగులో రాశారు. ఆమేన్. కొన్నిసార్లు దేవుని పాటలు కాకపోయినా బయటి పాటలైనా పరిశుద్ధులెందరో, మహా గొప్ప అభిషక్తులెందరో ఆ రాగాన్ని ప్రజలు పాడుకునేదానికి వీలుగా ఉందని దాన్ని తెచ్చి క్రైస్తవ్యానికి అందించిన, అది క్రైస్తవ పాట కాకపోయినా, ఉదాహరణకి దైవజనులు యేసన్న గారు రాసిన పాటలో ఒకటి, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీను ఉంది కదా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. మీకు అర్థమవుతుందా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దైవజనులందరూ కొన్ని శ్రేష్టమైన ప్రజలకు ఉపయోగకరమైన అందుబాటులో ఈజీగా పాడదగిన రాగం బాణి ఎక్కడుంటే దాన్ని ప్రజలకు చేరువ చేసి తద్వారా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి దేవుణ్ణి ఆరాధించేలాగా వాడబడ్డారు. అది ఒక పరంపర. ఇలాంటి కొన్ని 100 పాటలు చెప్పగలను మీకు. రాజా కలువరి రాజా సిలువ ప్రేమ కలువరి ప్రేమకు సమమేదని ఒక పాట మీరు విన్నారా?
రాజా కలువరి రాజా, సిలువకు సమానమేది ప్రేమలో. ఒక అడుక్కునేవాడు ఇంటి ముందుకు వచ్చి ఏదో పిచ్చి పాట పాడుతుంటే, ఒరే ఈ రాగం బాగుంది కదరా అని చెప్పి అది రికార్డ్ చేసుకుని ఆ రాగం మీద పాట రాశారు అయ్యగారు. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. కనుక ఆ పాట పాడుతున్నప్పుడు ఒక అసఖ్యమైన పాపిష్టి ప్రజల మనసులను లోకంలోకి తీసుకెళ్ళిపోయే పనికి మాలిన జ్ఞాపకాలు తీసుకొచ్చే పాట అనుకోండి, మహాప్రమాదం. ఆడ ఆ పాట వినగానే లోకంలోకి ఆడు చిన్నప్పుడు చూసిన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు ఒక మనసు. ఇంకేంటి ఉపయోగం? ఆ పాట ద్వారా ప్రజల్ని మళ్ళీ లోకంలో తీసుకెళ్ళడం అవుతుంది కదా. అలా కానప్పుడు ఇతర దైవజనుల, పరిశుద్ధుల, ఆత్మీయుల బాణీలను వాడుకొని క్రైస్తవ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే ప్రయత్నం హర్షణీయమైనది, ఆమోదయోగ్యమైనది, దేవునికి మహిమార్థమైనది. దేవునికి స్తోత్రం కలుగునగా. రాజు యొక్క జయధ్వని వారిలో కనబడుతుందంట. వాళ్ళు ఇంకా వాగ్దానం చేసి అడుగు పెట్టలేదు, అయినా జయధ్వని వారిలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అలాగనే దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చెప్పండి. సమయం గురుపోతు వేగం అంటే వేగం వారికి. గురుపోతు వేగం అంటే తెలుసా? దాన్ని ఎప్పుడు పోలుస్తుంది తెలుసా? చిరతపుల కన్నా స్పీడ్గా పరిగెడద్దని కాదు, ఇసుకలో తాసుపాం కన్నా స్పీడ్కి వెళ్ళొద్దని కాదు, ఆకాశం పక్షిరాజు కన్నా స్పీడ్కి వెళ్ళొద్దని కాదు. గురుపోతుని వేగంతో పోల్చాల్సి వస్తే ఎప్పుడు వస్తుందంటే, దాన్ని పోటీ పెడితే ఎదురొస్తే కొండైనా సరే వెళ్ళి గుద్దేస్తుంది. ఇంకా దానికి మామూలుగా ఉన్నప్పుడు పరిగెత్తిపోతుంది రోడ్డు మీద. అది దాని నెత్తి మీద గుద్ది కొంచెం పోటీ అను వెనక్కి వెళ్ళి బౌలింగ్ చేసేవాళ్ళలాగా సర్రమను వచ్చేస్తుంది మీదకి. ఆటంకం వస్తే, అభ్యంతరం వస్తే, అడ్డుబండ వస్తే దాన్ని ఢీకొట్టే విషయంలో దాని స్పీడ్ ఇంకెవరికి ఉండదని లెక్క. తలతో ఢీకొట్టే విధానం చూస్తే కొండే పగిలిపోద్దా అనిపిస్తుంది మనకి. పగల కొట్టేస్తాను అనుకునే కొడుతుంది అది. దానికి ఇంకా ఇసలేమి జంకు బొంకుంటుంది, వేసి రక్తం ఏం చేయం. అంటే అవరోధాలని, ఆటంకాలను, అడ్డుబండలను ఎదిరించే క్రమం వస్తే దానికి ఉన్న స్పీడ్ ఇంకెవడికి ఉండదు అని. వారు ఇంకా వాగ్దాన దేశం చేరకముందే జయధ్వని కనబడుతుంది. శత్రువు తలపడుచున్నప్పుడే విపరీతమైన వేగం వారిలో బాబాయ్ మళ్ళీ మాకు ఏంటంటే బాబాయ్ ఇంకా మళ్ళీ శోధన వచ్చిందండి బాబు, గుద్దేయటమే వెళ్ళిపోయి ఏసు రక్తం ఏం చేయాలి. హల్లెలూయా. ఇంకా అక్కడితో అయిందా? ఆడు సింహం వారు లేచుచున్నారు, నిక్కి నిలచి చూచుచున్నారు, చంపిన దాన్ని తినే వరకు నిద్ర అవతలేదంట. అంటే ఏదైనా టార్గెట్ చేశారంటే కొట్టాల్సిందే ఏసు రక్తం ఏం చేయి. మరి దేవుని కృపలో మరి ఇంతవరకు గట్టిగా అరిచి బెదిరించి ట్రై చేసామండి. మన కేకలకి జడిచిపోయి అవతల ఆగిపోయారు. నీ సండే స్కూలు ఏమంటుంది వాక్యం? అది ఆడు సింహం వల్లే కొండ మీద నిక్కి నిలిచి చూస్తుందంట. ఇది కరెక్ట్ అని టార్గెట్ చేస్తుందంట. చంపి పారేద్దంతే. మళ్ళీ రక్తం చేయి. ఏం మళ్ళీ వెనక్కి వచ్చే క్వశ్చన్ లేదు. దేవునికి స్తోత్రం. ఎట్లా బతకాలి సార్ మనం? నెంబర్ 1 రాజు చేయధ్వని కలిగిన వాళ్ళంగా. నెంబర్ 2 గురుపోతు వంటి వేగముతో శోధనల ఆటంకాలను ఎదుర్కొని వారంగా. శత్రువును వేటాడి ఓడించే ఒక ఆడు సింహంలాగా. కొండల శిఖరముల మీద ఆయన చూచుచున్నాను. చూస్తే ఏం కనపడుతోంది? రాజు జయధ్వని కనపడుతోంది. ఏం కనపడుతుంది? గురుపోతు వేగం కనపడుతోంది. సింహపు నైజం కనపడుతూ ఉంది. నిన్ను చూస్తే ఏం కనపడుతుంది? దేవుడు మనపై చూస్తున్నాడా లేదా? యెహోవా మహిమ నీపై కనబడుచున్నది అన్నాడా? మన వైపు చూస్తున్న దేవుడికి మనలో ఇంకా లోపాలే, ప్రాచీన స్వభావాలే, బలహీనపరచు కార్యాలే కనబడుతున్నాయా? ఈ శ్రేష్టమైన అనుభవాలు కనబడుతున్నాయా? పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప మన మీదికి సమృద్ధిగా దిగవచ్చునుగాక.